మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మీ హయాంలో జరిగిన ఈ స్కామ్ ని మీరెందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎవరెవరో పేర్లు చెప్తున్నారు, వాళ్ళున్నారు వీళ్ళున్నారని, వాళ్ళందరి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీరెందుకు కేసు పెట్టలేకపోయారు? గాలిలో కొట్టుకుంటా వచ్చి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన గాలివాటంలో మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీరు గెలిచారు. ఓదార్పు యాత్రలో అని చేసుకుంటా జనాలను మభ్య పెట్టి రెండోసార్లు భయపెట్టి రెండోసారి గెలిచారు. ఇదంతా ప్రజలు గుర్తించారు. వీళ్ళ వల్ల మన ఆస్తులు నష్టపోతాం. ఎందుకంటే పొలాల ఈ సరిహద్దు రాళ్ల మీద, మరి ఆ పొలాల డాక్యుమెంట్స్ మీద, అన్నిటి మీద వాళ్ళ బొమ్మ వేసుకుంటున్నారంటే రేపటి రోజున తాకట్టు పెట్టుకుంటారు. మన ఆస్తుల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, రేపు మనందరం బానిసలమవుతాం అనే ఉద్దేశంతో ఇస్త్రీ మూల కొట్టారు మిమ్మల్ని. మళ్ళీ గెలవండి చూద్దాం. ఈ రోజున నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరినీ. మీకు ముఖ్యంగా ప్రధాన మీరు ఎమ్మెల్యేగా పనికిరారు. మా నాయకుడు మీకు రేపు కౌన్సిలర్ గా ఇస్తారన్నారు కదా, మా పట్టణ మహిళా సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళని నిలబెడతారు మా ఎమ్మెల్యే గారు. వాళ్ళ మీద స్టూడెంట్ చూద్దాం, ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళని నిలబెట్టాము, వాళ్ళ మీద నువ్వు కౌన్సిలర్ గా గెలు, ఎమ్మెల్యే రాకట్టగా నీకు సెల్యూట్ చేస్తా నేను. అవినీతి, అక్రమాలు, దందాలు, ఇసుక మాఫియాలు, రాయల్ మాఫియాలు, అన్ని రకాలుగా ఎన్ని అంటే రాక్షసులు పూర్వకాలంలో ఇవన్నీ చేసేవాళ్ళట. ఇట్లాంటి మరి మట్టి పెట్టాలంటే త్రిమూర్తులు వచ్చారు. ఆ త్రిమూర్తుల అనుచరుడైన కావ్యకృష్ణారెడ్డి ఈ రోజున ప్రజల్లో మమేకమై ఆయన ప్రజల కోసం క్షణక్షణం అనుక్షణం మమేకమై వర్క్ చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కావాలని ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడటం కాదన్నా, నీ హయాంలో ఏం చేసావు? ఇస్త్రీ మాట నలకుండా హాయ్ హాయ్ అనుకుంటూ వెళ్ళావు. ఏనాడన్నా ప్రజలు నీ దగ్గర వచ్చారా? అసలు వచ్చే అవకాశం ఉందా? నీ కింద వ్యక్తిని కలిసి, ఆ కింద వ్యక్తిని కలిసి, ఆ కింద వ్యక్తి బయట గేటు దగ్గర గోట్ల దగ్గర నుంచి అందరికీ అనుమతులు తీసుకొని నువ్వు వచ్చావని దేవుడాన్ని నీ దగ్గరకు వస్తే అరే ఇలాగో చూడండి అనేసి వెళ్ళిపోతావు. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా జరగాలి. ఇప్పుడు కావ్యకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు గర్వంగా చెప్తున్నా, పని రాక్షసులు. పని రాక్షసులు. పని అంటే నేను ఎలక్షన్ కి ముందే చెప్పాను మీకు, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో. ఎమ్మెల్యే గారు బంపర్ మెజారిటీలో గెలిచి ఆయన పని చేసి చూపిస్తారని ఇదే ప్రెస్ మీట్ లో నేను చెప్పాను, గుర్తున్నా? ఈ రోజు చూస్తున్నావు కదా, ఓర్చుకోలేక నీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ మనీ స్కామ్ అంటున్నావు. ఒక మనీ స్కామ్ ఏంటి, అన్ని రకాల స్కాములు చేసినాడు నువ్వు. అన్ని స్కామ్లలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు. కాబట్టి వాటిని అన్నిటినీ పక్కన పట్టించడం కోసం ఇక ఈ మధ్య కేసులో నేను ఇరుక్కున్నాను బాబు అన్నట్టుగా మా నాయకులందరూ చెప్పినట్టుగా తప్పనిసరి దాన్ని మసిమసి మారేకాయ చేయాలన్నట్టుగా ఏదో కృష్ణారెడ్డి గారి మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ రోజు అడుగుతున్నా, అయ్యో బయలాడి మీద చూపించిన శ్రద్ధ పోలీసులు ఈ స్కామ్ లేదు చూపించట్లేదని, నువ్వెందుకు చూపించిన స్కామ్ లేదా? అసలు బయలాడి పడిపోయింది నీ హయాంలో. నువ్వేమి శ్రద్ధ చూపించావు? నువ్వెందుకు చూపించలేకపోయావు? ఆ రోజు నేను వచ్చి చూపించా, నువ్వు పడేసి ముఖాన్ని. మరి నేను నీకు అర్జీలు ఇచ్చా, నువ్వెందుకు చేయలేకపోయావు ఆ రోజున? ఈ రోజు మా నాయకుడు శ్రద్ధ చూపించట్లేదు, పోలీసులు శ్రద్ధ చూపించట్లేదు అంటున్నాడే. నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంటి? ప్రజలకు ఏం చేశావు? ఏం చేశావని నువ్వు ఈ రోజున ప్రశ్నిస్తున్నావు? సిగ్గుండాలన్నా కొంచెం అన్నా చూసి నేర్చుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు.